ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కుర్చీని మాట్లాడబెట్టి ఇవాళ మాకు సమ్మర్ హాలిడేస్. ఇవాటి నుండి మేము టూర్ ప్లాన్ చేస్తున్నాం. ఈ సమ్మర్ వెకేషన్ నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? నేనైతే ఆ వెకేషన్ కి ఎక్కడికి వెళ్దాం అనుకుంటలేను. నేను నేర్చుకుందాం అనుకుంటున్నా. ఏదన్నా ఏం నేర్చుకుంటావు? యాక్టింగ్ నేర్చుకో, బాగుపడతావు. ఏందిరా నువ్వు నన్నే యాక్టింగ్ నేర్చుకోమంటావురా? అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నేను తెలుగు సినిమాలు 2 చేసిన, కొరియన్ సినిమాలు 2 చేసిన, తమిళ సినిమాలు 2 చేసిన. నువ్వేం చేసినావురా? నువ్వు చెప్పే సొల్లని తింటున్నా. అరే నేహాన్, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు సమ్మర్ వెకేషన్? నేనా మీ అందరిని తీసుకొని ఊటీకి వెళ్దాం అనుకుంటున్నా. ఊటీకా? దేనికి? పెద్ద పెద్ద కొండలు చూపిస్తా. ఊటీ రాకెందుకురా? ఇక్కడే ఉన్నాయి కదా పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద కొండలు. రిత్విక, ఏమైనా సినిమాలు చేసావా? చేస్తున్నా. 30 రోజుల క్యారెక్టరా? కాదు. పోనీ 10 రోజుల క్యారెక్టరా? కాదు. పోనీ 1 రోజు క్యారెక్టరా? కాదు. మరి జస్ట్ ఒక గంట క్యారెక్టర్ కే నువ్వు ఇంత దొబ్బుతున్నావు అంటే ఫుల్ లెంత్ ఎత్తే ఎంత చేస్తావే నువ్వు? నువ్వు టెన్షన్ పడకు, చేస్తుంటే యాక్టింగ్ వస్తా ఉంటది. నేను టెన్షన్ పడేది నా గురించి కాదు, ఇన్నేళ్ల నుంచి చేస్తాను, నువ్వెట్లా చేస్తున్నావు అని. దీవనా, సమ్మర్ హాలిడేస్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా డాడీ సమ్మర్ హాలిడేస్ లో డైనోసార్ ని చూపిస్తాడంట. మీ డాడీ డైనోసార్ ని చూపిస్తాడంట, కానీ మా డాడీ పెళ్లి చేసుకొని ఏకంగా ఇంట్లోనే పెట్టాడు. రోహన్, ఏం చేద్దాం అనుకుంటున్నావు సమ్మర్ హాలిడేస్ లో? నేను టూర్ కి 90s పెట్టి కల్చోడు కొన్నా, 90s పెట్టి షర్ట్ కొన్నా, 90s పెట్టి అండర్వేర్ కొన్నా. ఒరే, నువ్వు చేసిన 90s కి 90 సార్లు దొబ్బుతున్నావు కదా. సీజన్ 2 కూడా ఉందన్నా, సీజన్ 2 కూడా ఉందన్నా. ఈ సమ్మర్ హాలిడేస్ మా నాన్న నన్ను గోవాకి తీసుకెళ్తా అన్నాడు. నన్ను ఊటీకి తీసుకెళ్తా అన్నాడు. మా నాన్న నన్ను ఆస్ట్రేలియాకి తీసుకెళ్తా అన్నాడు. మా నాన్న నన్ను ఎడికి తీసుకుపోతా అన్నాడు తెలుసా? ఆరకు తీసుకుపోతా అన్నాడు. నువ్వు పందుల పెంపకానికి తీసుకెళ్ళాలి. ఇవాళ అందరు నాన్నలు ఎక్కడికో అక్కడికి తీసుకెళ్తారబ్బా. మీ వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికే తీసుకెళ్లరా బొడాగా. ఎవరు వాడు? ఏంటి ఇంతమంది పిల్లలు ఉన్నారని చూస్తున్నావు? లేదు, పిల్లల్లో నువ్వెందుకున్నావని చూస్తున్నాను రా. ఏదో ఒకసారి షర్ట్ది. పెద్దదైంది టైలర్. షర్ట్ నువ్వు వేసుకున్నావా, నిన్ను షర్ట్ వేసుకుందారా? నేను కోటా శ్రీనివాసరావు, నువ్వు బాబు మోహన్. అది మెయింటైన్ చేయి. చూసారా? అప్పటి నుంచే నీ మీద జాలేస్తుంది. మా పేరెంట్స్ మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారని ఆలోచిస్తున్నారు. ఎక్కడ తీసుకెళ్తారు? మిమ్మల్ని అందరినీ షూటింగ్ కే తీసుకెళ్తారు. మాకు కావాల్సింది అది కాదు కదా. వాళ్ళకి కావాల్సింది అదే కదా. మర్చిపోయావా? అన్నా, మా నాన్న నన్ను పార్క్ తీసుకెళ్లి ఏనుగుని చూపిస్తాడు తెలుసా? ఆహా. అన్నా, మా నాన్న నాకు కటికమురుగాని చూపిస్తానన్న. అయితే వీళ్ళింటికి నువ్వు వెళ్ళు, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళు. ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, 2 కనపడతాయి. ఇది నేను చూడలే. తీసుకెళ్తారు, మా పేరెంట్స్ వస్తారు, చూడు. పిలిపించు. హలో డాడీ. వస్తున్నాడు డాడీ. డాడీ ఫోన్ ఎత్తాడు, అసలు పడిపోయి ఉంటాడు ఎక్కడో. హలో డాడీ, అర్జెంట్గా వచ్చే డాడీ. వీళ్ళంతా పేరెంట్సా? మీ ఎవరండి మీ బాబు? ఆ కొడుకు తెలీదా? రే నాన్న, కనిపెట్ట. అసలు యాసిడ్ పోలికలు ఉన్నాయి ఇద్దరికి. ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వాలి. ఎలా ఉన్నారు అలా దిగారు. వీడే నా కొడుకు. అది అర్థం అవుతుంది, అసలు మీరు చెప్పక్కర్లే. 2 బుగ్గల గిగ్గలు, పెద్ద పంది చిన్న పంది. వాడి పేరేంటో తెలుసా? పులి. తెలుసు. వాడు పులి, నువ్వు పులిరాజు. ఎవడో తెలియదు అన్ని. ఆది గారు ఈ టూర్లు కాదని నా కొడుకుకి ఎక్కువ అవకాశాలు వచ్చినట్టు చేస్తారు సినిమా ఇండస్ట్రీ. కొడుకా? ఇతరే మా కొడుకు. మనవాడు అనుకున్నాను.
సినిమాల్లో వీడికి ఎక్కువ అవకాశాలు చేస్తాను నేను. ముందు మనకున్నాయా అండి వాడికి తర్వాత చేద్దాం కానీ. మీ నానేనా? మా నాన్న అనుకోండి. సరే తరలే. నాన్న సమ్మర్ హాలిడేస్ కదా, నన్ను ఎక్కడ తీసుకెళ్తావు? గోవా తీసుకెళ్తానంటే కుమ్మేస్తా. నువ్వు గుమ్మేస్తావు, మీ నాన్న దున్నేస్తాడు తెలుసు కదా. నాన్న ఇంకెక్కడికి వెళ్దావు? హిమాలయ ఐసే ఉంటది కదా. నాన్నకు కావాల్సింది కూడా ఐసే కదా, కలపడం కాస్ట్ చేయడం. మా బాబు నేను అటు ఇటు తిప్పనండి, చక్కగా ఇంట్లోనే వాళ్ళ నాన్నతో ఏనుగాట ఆడుకుంటాడు. అవును, వాళ్ళ నాన్న ఎక్కడ? వాడు ఏనుగెక్కాడు, ఆయన హాస్పిటల్ బెడ్ ఎక్కాడు. మా దీవెన మ్యాథ్స్ లో చాలా వీక్ ఉందండి. ఈ సమ్మర్ లో మ్యాథ్స్ క్లాస్ పంపిద్దాం అనుకుంటున్నాను. అంటే లెక్కలు నేర్పిస్తారా? లెక్కలు నేర్పిస్తారు. తర్వాత మీకే బొక్క మరి చూసుకోండి. నేను వీరలా కాదండి, మా అమ్మాయిని చాలా ఫ్రీగా వదిలేస్తాను. అదేంటి 6,000 ఇస్తే గానీ రామన్నారంట మన మేనేజ్మెంట్. అరే అదే ఇట్రమ్మా. మీ అమ్మాయి అయితే కాదుగా? నా మేన కోడలు. ఏదమ్మా ఒకసారి మావయ్యను. మావయ్య ఈ ఒక్క మాటతో నేను రేపు చచ్చిపోయినా పర్లేదురా. ఆ మాట లేకపోయినా నువ్వు రేపో మాపే అన్నట్టున్నావు. మావయ్య అరకు తీసుకెళ్తానన్నావు కదా, బట్టలు సర్దుకోవడానికి బ్యాగులు ఎక్కడ ఉన్నాయి? మీ మామయ్య కళ్ళ కింద 2 బ్యాగులు ఉన్నాయి. సగం బట్టలు ఆ బ్యాగులో పెట్టి, సగం బట్టలు ఈ బ్యాగులో పెట్టి వెళ్ళిపో. ఎలా ఉన్నావు? ఫుల్ పవర్ 24 అవర్. ఎక్కడికి ప్లాన్ చేశారు? నేను యాక్చువల్లీ కాశ్మీర్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను. అదే పిల్లలు లేరు కదా. అదే ప్లానింగ్ చేయడానికి వెళ్తున్నా కదా. పిల్లలు ప్లాన్ చేయడానికే కాశ్మీర్. ఎస్. అక్కడ బాగా చలి ఎక్కువ అంట. మనలో వేడి ఎక్కువ కదా. ఏ టికెట్లే? ఇదేంటి నా పేరుంది అది అని? నీతో వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నా. సమ్మర్ హాలిడేస్ కదా, ఏదైనా పనికొచ్చే పని చేయరా అంటే ఏ పని చేయకుండా మూలని కూర్చున్నాడు. అసలు ఏమనాలి వెండి? అంటే మనం కూడా మూలనే కూర్చుంటున్నాం కదా, ఏం చేస్తున్నాం? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఎంత బిజీ ఆర్టిస్ట్ ని తెలుసా? రజాకర్ సినిమా తీసింది ఎవరు? మా ఆయనే. అందులో నువ్వు ఉన్నావా? లేను. మరి ఎందుకు పెట్టలేదంటావు అంత ఆర్టిస్ట్ అయితే? ఫస్ట్ నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాం అనుకుంటున్నాను. మరి ఇంకే దానికి బాగా విషయం కాదు. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. కానీ దానికి సరైనోడు దొరకట్లేదు. సరైనోడు దొరకట్లేదా? అంటే ఏంటి, నేను సరైనడు కాదా? కాదే. పెద్ద మాట అన్నాడు సరాడు. అందుకే బావగారు వచ్చేట వేళ వద్దురా నన్ను ఆ రోజు లేడీ గడ్డం మిలియన్ వ్యూస్ కకృతి పడి చేసేసావు. ఇప్పుడు చూడు సరైనోడు కాదంటున్నారు. ఇదిగో ఏమ్మా పేరెంట్స్, మీరు మీ పిల్లల్ని అరకు తీసుకెళ్తానన్నారంట? కాదు, ఊటీ తీసుకెళ్తామన్నారంట. డబ్బులే లేవు, ఎక్కడికి వాళ్ళని తీసుకెళ్లేదు. యారే ఏం లేదురా, క్యాన్సిల్. మీ పిజ్జా బర్గర్లకే డబ్బులు సరిపోట్లా. నీకు ఒంటి నిండా బంగారం కొనుక్కోవడానికి డబ్బులుంటాయి కానీ మమ్మల్ని ట్రిప్ కి తీసుకెళ్లడానికి నీ దగ్గర డబ్బులు ఉండవా? అమ్మా కూతుర్లు ఇద్దరు డైలాగులు రాసుకున్నారా బాగా? చెప్పేస్తాను, వాళ్ళందరూ మాట్లాడొద్దా? దా ఇక్కడ రా, మాట్లాడుకోండి. మీ ఇద్దరు మేము వెళ్ళిపోతాం. నాన్న నీకు 3 పూటలు తాగడానికి డబ్బులు ఉంటాయి కానీ నన్ను ట్రిప్ కి తీసుకెళ్ళడానికి డబ్బులు ఉండవా? ఏంట్రా ఆ మాడ్యులేషన్ ఏంట్రా? కెంటి వీళ్ళకి సరిగ్గా చదువుకోవడానికి టైం ఉండదు కానీ మమ్మల్ని ట్రిప్ కి తీసుకెళ్ళమంటారా? చూసారా, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళరా? బ్యాడ్ పేరెంట్స్. అందరూ బ్యాడ్ పేరెంట్స్ కాదు, ఇతను ఒక్కడే కొంచెం బ్యాడ్. మాకు వీళ్ళ మీద నమ్మకం పోయింది. అదే ఈ సమ్మర్ హాలిడే ట్రిప్ మొత్తం నువ్వే మమ్మల్ని తిప్పాలి. ఓకేరా, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లే అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయినా మిమ్మల్ని ఇక్కడే ఉంచి అక్కడికి వెళ్ళినంత ఎంటర్టైన్మెంట్ ఇప్పిస్తా. శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒకటి ఉంటది. వాళ్ళు కూడా ఇద్దరు చిన్నపిల్లల్లాగా క్యూట్ గా ఉన్నారని అనుకుంటారు. ఆల్మోస్ట్ ఇద్దరు వాళ్ళు వస్తారు, మీరు వెళ్ళి కూర్చోండి. మీరు వెళ్ళండి. ఈ రోజు మీ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఏంటో నేను చూపిస్తా. నువ్వు పిలిచే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తే నిజంగా మా పిల్లల్ని తీసుకుని టూర్ కి వెళ్తాం. అంతే మీకు పక్కా ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. మీరు టికెట్లు బుక్ చేయడానికి రెడీగా ఉన్నారు.
పిలిచారు మమ్మల్ని? ఆది గారు మీ పిల్లలా? అవును, మా ఆవిడ దొరక్క వెయిట్ చేస్తున్నాం. అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఏంట్రా అలా బుంగముత్తు పెట్టారు, ఏమైంది? మమ్మల్ని టూర్ కి తీసుకెళ్ళని అంటున్నారు. అయ్యో, నన్ను కూడా టూర్ కి తీసుకురా అన్నాడు. నన్ను కూడా టూర్ కి ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు? అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళంతా దుర్మార్గమైన పేరెంట్స్. ఇక్కడ కూర్చున్నారు కదా, చాలా మంచి మంచి పిల్లలు. వాళ్ళు పాపం సమ్మర్ హాలిడేస్ కి టూర్ కు తీసుకెళ్ళమంటే మా దగ్గర డబ్బులు లేవు, మేము తీసుకెళ్ళమన్నారు. నేనేమన్నానంటే మన దగ్గర శ్రీదేవి డ్రామా కంపెనీ ఉందరా, మీరు ఊటీ వెళ్ళక్కర్లేదు, అక్కడ వచ్చినంత ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇక్కడే ఇస్తారా అని చెప్పి. చాలా కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎంటర్టైన్మెంట్ గ్రామ్స్ గా కాదు, టన్నులు ఇచ్చేస్తాం అంతే. ఏమండి, అది జడ్జిమెంట్ కాదు, ఎంటర్టైన్మెంట్. సరే, అయితే అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంటర్టైన్మెంట్ మొదలు పెడదామా? మొదలు పెట్టాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ.